బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు కరీంనగర్ పోలీసులు. కలెక్టరేట్ లో ఎమ్మెల్యే సంజయ్ పై దురుసు ప్రవర్తన విషయంలో పోలీస్ స్టేషన్లోనే ఆయనకు నోటీసులు అందజేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు హాజరుపరచగా ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కౌశిక్ రెడ్డికి పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు చేయించారని ఆరోపించారు బీఆర్ఎస్ లీగల్ టీం సభ్యులు రవీందర్ సింగ్, నారదాసు. అర్ధరాత్రి దాటాక అరెస్టు చూపించారని చెప్పారు. పోలీసులు రాత్రంతా హై డ్రామా క్రియేట్ చేశారని ఆరోపించారు. 2 కేసుల్లో అరెస్టు చేసినట్టు చెప్పిన పోలీసులు రిమాండ్ రిపోర్టులో మార్పులు చేస్తారేమో అంటూ అనుమానం వ్యక్తం చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో కరీంనగర్ లో పోలీసులు భారీగా మోహరించారు. కౌశిక్ ను కలిసేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. సిరిసిల్ల బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట ఆగయ్యను కొదురుపాక దగ్గర అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు దుర్మార్గమన్నారు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. వీళ్ళు వెజ్ రెస్టారెంట్ బిజినెస్ ని రన్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అక్రమ కేసులు పెట్టడం రేవంత్ సర్కార్కి అలవాటుగా మారిందన్నారు. చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి దిగజారుడు పనులు చేస్తున్నారంటూ ఆరోపించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే అణచివేత చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి అరెస్ట్ ను ఖండించారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. పార్టీ ఫిరాయింపులపై ప్రశ్నిస్తే కేసులు పెట్టారని ఆరోపించారు. నిలదీస్తే పార్టీ ఆఫీసులపై దాడులు చేస్తున్నారన్నారు. పాలనను గాలికి వదిలేసి ప్రతిపక్షాలను వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీని గుర్తు చేస్తోందన్నారు. తెలంగాణ డీజీపీతో ఫోన్లో మాట్లాడారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పెట్టిన కేసు అరెస్టు చేయదగిన కేసు కాదన్నారు. ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొంచి కౌశిక్పై కేసు పెట్టారన్నారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు పోలీసులు సహకరించొద్దంటూ కోరారు. కౌశిక్కి తక్షణమే స్టేషన్ బెయిల్ ఇచ్చి రిలీజ్ చేయాలంటూ కోరారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అక్రమమన్నారు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. పార్టీ మారిన ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే కేసులు పెడతారా అంటూ నిలదీశారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా, ఎమర్జెన్సీ పాలన అంటూ సూటిగా ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎప్పుడూ వేధించలేదన్నారు. ప్రజాప్రతినిధులను వేధిస్తున్న కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన అన్నారు నిరంజన్ రెడ్డి. అధికారిక సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దురుసు ప్రవర్తనని ఖండించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కౌశిక్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. కౌశిక్ తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చామన్నారు. కౌశిక్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ని కోరామన్నారు. పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరిందన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు మరిన్ని ప్రయోజనాలు దక్కుతాయన్నారు. సాగులో కొత్త విధానాలు, కొత్త వంగడాలపై పరిశోధనలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ విషయంలో రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. పసుపుకు అంతర్జాతీయంగా మార్కెటింగ్ పెరుగుతుందన్నారు. త్వరలో పరిశోధనా కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామన్నారు అరవింద్. పసుపు బోర్డు ఏర్పాటు మోదీ రైతులకు ఇచ్చిన సంక్రాంతి కానుక అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దశాబ్దాల కళ నెరవేర్చిన మోదీకి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్పారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ అన్నారు. ఢిల్లీలో తొలిసారి నిర్వహించిన సంక్రాంతి పండుగకి ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లాతో పాటు చిరంజీవి హాజరైనట్లు చెప్పారు. హైదరాబాద్ పాత బస్తీలో పతంగుల సందడి పెరిగింది. మంగళహాటి ప్రాంతంలో పతంగుల కొనుగోలు కోసం వచ్చిన యువతతో ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పతంగుల అమ్మకాలు పెరిగాయని చెప్తున్నారు వ్యాపారులు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ కు సందర్శకులు పోటెత్తారు. భోగి పండుగ నాడు దాదాపు 75,000 మంది సందర్శించారని ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 3 లక్షల మంది వరకు వచ్చినట్లు చెప్పారు. సంక్రాంతి పండుగ కావడంతో పిల్లాపాపలతో వస్తున్న జనంతో ఎగ్జిబిషన్ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాలు, ఏరు పండుగను విజయవంతంగా నిర్వహించామన్నారు ఆలయ ఈవో రమాదేవి. భద్రాద్రి రామయ్య కీర్తిని దేశ నలుమూలలకు చేర్చిన జర్నలిస్టులకు తొలిసారిగా వైదిక సిబ్బందితో వేద ఆశీర్వచనం అందించి ఉత్తరీయంతో సన్మానించి లడ్డు ప్రసాదాలు అందజేశారు. శబరిమల భక్తులతో పోటెత్తుతోంది. ఇవాళ మకర జ్యోతి దర్శనం కావడంతో భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. కిక్కిరిసిన క్యూ లైన్లలో స్వామివారి దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. స్వామి శరణం, అయ్యప్ప శరణు ఘోషతో శబరిమల కొండలు మారిమోగిపోతున్నాయి. సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. పండుగ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి దంపతులు నీలకంఠాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి చిందేశారు. డప్పు దరువులకు అనుగుణంగా యువతకు దీటుగా స్టెప్పులతో అలరించారు.
పల్నాడు జిల్లా తుమ్మకోట జడ్పీ స్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పలు రంగాల్లో దేశ విదేశాల్లో స్థిరపడ్డ 1998-99 బ్యాచ్ విద్యార్థులు చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. నాడు చదువు నేర్పిన గురువుల్ని ఘనంగా సన్మానించారు. స్కూల్లో నాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుని సందడిగా గడిపారు. శ్రీశైల మహాక్షేత్రంలో టోల్గేట్ అవకతవకల్లో 8 మంది సిబ్బందిపై వేటు పడింది. టోల్గేట్లో ఉండాల్సిన డబ్బు కంటే ఎక్కువగా ఉండడం గుర్తించిన అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఉద్యోగుల స్థానంలో కొత్త సిబ్బందిని నియమించారు. టోల్గేట్లో మకర సంక్రాంతి వేళ శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఇరుముడిని తలపై పెట్టుకుని గంటల తరబడి క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు. ఇటు మకర జ్యోతిని దర్శించుకునేందుకు కొండకు లక్షలాదిగా అయ్యప్ప భక్తులు తరలి వచ్చారు. ఆలయంలో మొక్కులు తీర్చుకుంటున్నారు. అయ్యప్ప దర్శనానికి 12 గంటల టైం పడుతోంది. ఇక భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ట్రావెన్కోర్ సంస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో సాగుతున్న కుంభమేళాకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. వేలాదిగా తరలివస్తున్న సాధువులకు భక్తులు ఘన స్వాగతం పలుకుతున్నారు. మకర సంక్రాంతి వేళ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు. మరోవైపు నిన్న మహాకుంభమేళా ప్రారంభం కాగా తొలి రోజే 1,70,00,000 మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేశారు. ఒళ్లంతా బూడిద పూసుకున్న నాగసాధువులు ఇవాళ మహాకుంభమేళాకు వచ్చారు. వారి ఆశీర్వాదం కోసం భక్తులు ఎగబడుతున్నారు. రేపు వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలి వస్తున్నారు. ప్రయాగ్రాజ్ ఘాట్లు ఎటు చూసిన భక్తులతో అఘోరాలతో జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. మకర సంక్రాంతి సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నదీ సముద్ర తీర ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరిగణాల జిల్లాల్లో ఉన్న గంగాసాగర్ దగ్గర భక్తులు గంగా నదిలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఢిల్లీలో చలి తీవ్రత కొనసాగుతోంది. పొగమంచుతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు వల్ల విమానాల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. ఇటు చలి వల్ల ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు ఢిల్లీ వాసులు. అత్యవసరంగా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు మాత్రమే పొగమంచు వేళ ప్రయాణం అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ ఇప్పటికే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. క్యాపిటల్ హిల్ ఘటనలో నిందితులకు క్షమాభిక్ష విషయంలో వీరిద్దరూ ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. వీరికి కేసుల నుంచి విముక్తి కల్పిస్తామని ట్రంప్ హామీ ఇస్తుంటే వాన్స్ మాత్రం ఎలాంటి క్షమాభిక్ష ఇవ్వకూడదని చెబుతున్నారు. హింసకు పాల్పడిన వారికి క్షమాభిక్ష లభించదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో చాలా సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కిషన్ రెడ్డి ఇంట జరిగిన సంక్రాంతి వేడుకల కోసం ఢిల్లీ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు. ప్రస్తుతం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.